हाई फ्रेंड्स వచ్చేసి లేడీస్ ప్యాంట్ కటింగ్ చాలా సింపుల్ అయితే చూపిస్తాను। వచ్చేసి క్లాత్ ఉన్న కాళ్ళకి ప్యాంట్ అయితే కుట్టమని చెప్పారన్నమాట। సో ఈ ప్యాంట్ పొడవు వచ్చేసి నాకు కాల్ పొడవు అయితే చూపుతాను చూడండి ఇది ఎంత ఉంది। సో ఇది వచ్చేసి నాకు 35 ఇంచులు అయితే ఉందన్నమాట। ఓకేనా। సో మర్చి కుట్టడానికి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను సెపరేట్ గా। సో ఇప్పుడు చూడండి దీనికి మన ప్యాంట్ కు 4 మడతలు అయితే వేసుకోవాలి। 4 మడతలు అంటే ఇక్కడ చూడండి ఓపెన్స్ 1 2 3 4 మడతలు ఉండేలాగా అంటే చూడండి ఇక్కడ ఫోల్డింగ్ అనేది రెండు వస్తాయి అన్నమాట। ఇదొక కాలు ఇదొక కాలు ఈ విధంగా 4 మడతలు ఉండేలాగా చూసేసుకోవాలి। ఇట్లా ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ లో పెట్టుకోవాలి, ఇట్లా ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి। అలాగే కాలు కింద లూజ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ సైడ్ మనకు నడుం పట్టి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఫోల్డింగ్ అనేది కింది సైడ్కి ఉండాలి। ఓకేనా। ఇప్పుడు చూడండి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట। ఓకేనా। ఇప్పుడు చూడండి పాయింట్ కూడా వచ్చేసి నేను 35 ఇంచులు తీసుకుంటున్నాను। ఎగస్ట్రా మార్కింగ్ చేసుకుంటాం అంటే మర్చి కుట్టడం కోసం 2 ఇంచులు ఎగస్ట్రా అనేది సపరేట్ గా తీసుకుంటాను। ఇక్కడ మన క్లాత్ అనేది సరిపోదు అనమాట। సో ఇది ఎంత నడుము లూజ్ మొత్తం ఎంత వచ్చింది మనకి 20 ఇంచులు అయితే ఉంది। అంటే అమ్మాయి కొంచెం లావుగా ఉంది కాబట్టి 20 ఇంచులు అయితే సరిపోతుంది। ఓకేనా। ఒకవేళ సన్న ఉంది అనుకో సన్న ఉన్న వాళ్ళకి అనుకోండి 18 ఇంచులు తీసుకోండి, నుంచి ఇక్కడ దాకా వెడల్పు వచ్చేసి 18 ఇంచులు తీసుకోండి। ఇంకా ఒకవేళ ఎక్కువ లూజ్ కావాలంటే అది పట్టేల పాయింట్ కిందకి అయితే కన్వర్ట్ చేసేసుకోవచ్చు, ఎక్కువ ఉంటుంది క్లాత్। ఓకేనా। ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ పాయింట్ చూపిస్తున్నాను। సో చూడండి వెడల్పు వచ్చేసి 20 ఇంచులు అయితే వచ్చింది। మనకు కుచ్చు పెట్టుకొని కుట్టుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది, కొద్దిగా లా ఉందన్నమాట ఈ అమ్మాయి। సో ఇంకా పాయింట్ కాలు వచ్చేసి 35 ఇంచులు అయితే తీసేసుకుని ఇక్కడ ఉన్న కాడికి అయితే పెట్టేశాను। కాలు లూజ్ వచ్చేసి మామూలుగా అయితే పెద్ద పిల్లలకి ఎవరికైనా కానీ 6 ఇంచులు అయితే సరిపోతాయి। తర్వాత కుట్లు ఇప్పుకోవడం ఫ్యూచర్ లో అయితే కుట్లు ఇప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా కంపల్సరీగా ఉండాలి। మొత్తం టోటల్ గా ఇక్కడ 8 ఇంచులు అయితే మార్క్ చేశాను। అలాగే ఈ క్లాత్ చివరన వచ్చేసి 8.5 తీసుకుంటున్నానండి, కొంచెం లావు ఉందని చెప్తున్నా కదా, లేదంటే సెంటర్ దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది, అందుకోసం వచ్చేసి 8.5 తీసుకున్నా। ఓకేనా। ఇప్పుడు ఈ 8 ఇంచుల మార్కింగ్ ను ఈ 8.5 ఇంచుల మార్కుల్ని కలిపేసుకోవాలి। ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి। ఈ విధంగా మార్క్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి। చాలా ఈజీ అండి పాయింట్ అయినా పంజాబ్ డ్రెస్ అయినా ఈజీ ఉంది। పాయింట్ మీకు పంజాబ్ డ్రెస్ కటింగ్ కూడా చూపించాను కదా, ఈరోజు వచ్చేసి పాయింట్ కటింగ్ అనేది చూపిస్తున్నా। మీకు మార్నింగే పంజాబ్ డ్రెస్ కటింగ్ అనేది చూపించాను, ఇప్పుడు వచ్చేసి పాయింట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను। 2 కటింగ్లు ఒకటేసారి చేశాను, బట్ ఏంటంటే మీకు వీడియో అనేది పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి అప్లోడ్ చేస్తున్నా। ఇక్కడ ఓపెన్స్ ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న సాట నేను ఓపెన్ చేస్తున్నాను। అలాగే ఇక్కడ మనకు మొత్తం సాట కంపల్సరీగా టక్స్లు అయితే పెట్టుకోవాలండి। ఈ టక్స్లు అనేవి మనం కుట్టేటప్పుడు కుర్చీ పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట। ఓకేనా। ఇప్పుడు పాయింట్ కాళ్ళు అయితే రెడీ అయిపోయాయి। ఇప్పుడు నడుము దగ్గర కట్ చేసుకోవాలి। ఇక్కడ చూడండి గట్టాన్స్, ఈ గట్టాన్స్ అనేది మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కుట్టుకుంటాం, ఇక్కడ నుంచి మనకు బొంద అనేది వస్తుంది అనమాట। సో ఓకేనా, ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోండి। ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నడుము మామూలు కనుక 6 ఇంచులు తీసేసేయాలి, పెద్ద ఉన్న అమ్మాయిలకు 6 ఇంచులు అయితే సరిపోతుందండి। మళ్ళీ ఇది ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్లు కూడా కోసం మొత్తానికి వచ్చేసి 2.5 ఇంచులు అయితే ఎగస్ట్రా తీసుకుంటున్నాను అనమాట। మొత్తం వచ్చేసి నేను 8.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి। 8.5 ఇంచులు అయితే పొడవు అయితే తీసుకుంటున్నా। లూజ్ వచ్చేసి ఒక 13 ఇంచులు అయితే తీసుకున్నాను। ఈ అమ్మాయికి వచ్చేసి కొంచెం లావు ఉందని చెప్పాను కదా, సో అందుకోసం వచ్చేసి ఒక 13 ఇంచులు అయితే తీసుకుంటున్నా, ఫ్రీగా ఉండాలన్నమాట। సో ఇది పొడవు వచ్చేసి 8.5 ఒక బాక్స్ షేప్లో ఇట్లా మార్క్ చేసుకుంటే మనకు పాయింట్కు పైన నడుము వస్తుంది కదా, అది అనేది వచ్చేస్తుంది ఈ విధంగా। అంతే అండి, చాలా సింపుల్గా మనం పాయింట్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చు। ఇంక ఇక్కడ మిగిలిన క్లాత్లో మనకు ఇది వచ్చేసి నేను కాలు లూజ్ తక్కువ ఉందని చెప్పాను కదా, అంటే మనకు పొడవు తక్కువ ఉంది, సపరేట్ క్లాత్ అనేది తీసుకుంటామని చెప్పాను కదా, అందుకోసం వచ్చేసి కాలు లూజ్ ఇది ఇలాగే పెట్టేసుకొని కాలు లూజ్ అయితే కట్ చేసుకుంటున్నాను। ఇది ఒక 2 ఇంచులు అయితే ఉంటుందండి। ఇది వచ్చేసి మన కాలు కింద అనమాట, సపరేట్గా జాయింటింగ్ చేసుకున్నటువంటి క్లాత్ ఇది। ఇంకా దీంట్లో మనకు పంజాబ్స్కు పైన టాప్కు రౌండ్ నెక్ అమ్మట కుట్టుకోవడానికి, చేతులు కుట్టుకోవడానికి, అలాగే మిగిలినది ప్యాంట్ నాడ కోసం అయితే వాడుకుంటాం। ఓకే అండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి।